ఏం కావాలి మేడం? కాఫీ పట్ల. అలాగే. హలో కృష్ణ, నేను వెన్నెల్ని. వెన్నెలా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల నువ్వే ఫోన్ చేసావు. ఎక్కడున్నావు? టౌన్కి వచ్చేసావా? వచ్చాను. ఇక్కడ పొన్నమి రెస్టారెంట్ ఉంది కదా, అది మెయిన్ రోడ్ పక్కన. అక్కడున్నాను. ఓహో, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. సరే, అక్కడే ఉండు. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. సరే, ఉంటాను. మేడం, కాఫీ. ఏంటి రాత్రిపూట ఒంటరిగా రెస్టారెంట్కి వచ్చి ఎవరికో ఫోన్ చేస్తుందేంటి? హాయ్ వెన్నెల. హాయ్, కూర్చో. ఈడెవడు? వెన్నెల, యాక్చువల్గా నిన్నే వద్దాం అనుకున్నాను, కానీ మా ఆఫీస్లో అర్జెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయాను. ఏంటి వెన్నెల, ఇంకా ఆ మూడు నుంచి బయటికి రాలేదా నువ్వు? వదిలే, అదంతా ఓ బ్యాటరీ అనుకుని మర్చిపో. అరే కమాన్ వెన్నెల, ఏంటి జరిగిపోయిన దాని గురించి బాధపడుతున్నావా? చూడు, నువ్వు ఇలా డల్గా కూర్చుంటే నాకే బాధగా ఉంది. ఏంటి వెన్నెల, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చుగా. కావ్య కనిపించడం లేదు కృష్ణ. ఏంటి, కావ్య కనిపించడం లేదా? ఏమైంది? నిన్నటి నానమ్మ నానమ్మ నానమ్మ. ఏం నాన్నా? ఆడుకుందా నానమ్మ? ఇప్పుడొద్దు నాన్నా, చీకటి పడిపోయింది కదా, రేపొద్దున ఆడుకుందాం, సరేనా? ఇప్పుడే ఆడుకుందాం. నాకిప్పుడు అంత ఓపిక లేదు నాన్నా. ఆహా, అదేం కుదరదు. నా మాట విను, కావాలంటే తాతయ్య గారితో ఆడుకో. తాతయ్య గారు బిజీగా చదువుకుంటున్నారు. బిజీగా ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని నువ్వే కదా చెప్పావు. నేను కూడా బిజీగా ఉన్నానురా, నన్ను కూడా డిస్టర్బ్ చేయొద్దమ్మా. చిన్నా, చిట్రా, అన్నం తిందు గాని. అదిగో ఆమె పిలుస్తోంది, వెళ్ళి అన్నం తిను, తర్వాత ఆడుకుందామే. చిన్నా, ఏమిటి పిలుస్తుంటే ఏం చేస్తున్నావు అక్కడ? వెళ్ళమ్మా, వెళ్ళి అన్నం తిను, లేకపోతే ఆమె కొడుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళు. కూర్చో. ఏమిటి ఆలోచిస్తున్నావు? వెన్నెల గురించేనండి. తను జైలు నుంచి నిన్ననే రిలీజ్ అయింది కదా, మనమంతా తను చూడటానికి జైలు దగ్గరికి వస్తామని ఎదురు చూసుంటుందండి. మనము వెళ్ళలేదు. కృష్ణ వెళదామనుకున్నా తను వెళ్ళలేకపోయాడు. ఏమండి, మనందరం ఒకసారి వెళ్ళి వెన్నెల చూసొద్దామండి. అదీ కాక అన్నయ్య ఆరోగ్యం ఇప్పుడు అంతగా బాగోలేదు కదా, ఆయన్ని చూసొచ్చినట్టుంటుంది. ఏమంటారు? తినేటప్పుడు ఏమిటి ఆటలు?
రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒక్కసారి చెప్తే వినాలి. నేనున్నప్పుడు ఇంకోసారి ఇలా చేసావో నా సంగతి నీకు తెలీదు. ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? నో తెరు. ఏమే, కోడల ముందు వెన్నెల గురించి మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు మాట్లాడావు? కృష్ణ వచ్చినట్టున్నాడు. ఇదిగో వాడు ముందు ఈ విషయాలు మాట్లాడు. ఏరా, అలా ఉన్నా? ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? ఏదో ఒకటి నువ్వు మాట్లాడకపోతే అసలు ఏం జరిగిందో మాకు ఎలా అర్థమవుతుందిరా? ఏం జరిగింది? నాన్న, కావ్య కనిపించడం లేదన్నా. కావ్య కనిపించడం లేదా? ఏమైంది? ప్రమాదమేం లేదు కదా? 24 గంటల్లోగా ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. చెయ్యండి. ఎందుకు డాక్టర్ ఆలోచిస్తున్నారు? అది మామూలు ఆపరేషన్ కాదండి, చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? ₹1,00,000 వరకు అవుతుంది. ₹1,00,000? ఇది కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ అండి. చాలా సెన్సిటివ్ గా, కేర్ఫుల్ గా చేయాలి. కాబట్టే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ప్రస్తుతానికి ఒక 30,000 ఇస్తాను. ఆపరేషన్ చేయండి. మిగతా డబ్బు నేను తర్వాత కట్టేస్తాను. మీరే ఎలాగైనా ఇవన్నీ బతికించాలి సార్. మేము ఉండేదే పేషెంట్స్ని బతికించడానికండి. కానీ డబ్బు మొత్తం కట్టందే మేము ఆపరేషన్ చేయకూడదు. మా రూల్స్ అందుకు ఒప్పుకోవు. సార్ ఆ మాట అనకండి సార్. కేవలం డబ్బు లేకపోవడం వల్లే ఒక ప్రాణం పోయిందంటే మరీ దారుణం కదా సార్. అలాగని నేను మీకు డబ్బు ఇవ్వను అంటలేదు. ఇస్తాను. ఇప్పుడు కొంత ఇస్తాను, మిగతాది తర్వాత ఇస్తాను. సార్, దయచేసి ఆపరేషన్ చేసి ఇవన్నీ బతికించండి సార్, ప్లీజ్, నా కోసం సార్. చూడండి, మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ మీకు ముందే చెప్పాను కదా, డబ్బు పూర్తిగా కట్టందే ఆపరేషన్ స్టార్ట్ చేయకూడదని. మీరు నాతో ఎంతసేపు మాట్లాడినా, ఇప్పుడు మీరు నన్నెంత బతిమలాడినా ఏమీ ఉపయోగం లేదు. మీరు ఆవిడని బతికించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మీరు ఎలాగైనా సరే ₹1,00,000 రెడీ చేసుకొని వచ్చి కౌంటర్లో కడితే ఆపరేషన్ రెడీ చేస్తాం. లేదంటే మేమేం చేయలేం. డబ్బు కోసం, కేవలం పచ్చ నోట్ల కోసం ఒక మనిషి ప్రాణం పోతుందంటే అలాగే చూస్తూ ఊరుకుంటారా సార్ మీరు? ఇదేనా మీ చదువు? ఇదేనా మీ సంస్కారం? ఇందుకేనా మీరు డాక్టర్ అయింది? అసలు డాక్టర్ అంటే ఏమిటో తెలుసా మీకు? కనీసం డాక్టర్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అంటారు. దేవుడు మనిషికి జన్మనిస్తే డాక్టర్ అనేవాడు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయే వాళ్ళని బతికించి పునర్జన్మనిస్తాడంటారు. కాని మీలాంటి వాళ్ళు ఆ పదానికున్న అర్థాన్ని మార్చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదించడానికే అయితే డాక్టర్లే అవ్వక్కర్లేదు సార్. ఏ పనైనా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అది కాదండి. ఇంకేం మాట్లాడకండి. అదేమంటే రూల్స్ ఒప్పుకోవు, రెగ్యులేషన్స్ ఒప్పుకోవు అంటారు. ఏమిటండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఒక మనిషి ప్రాణాలు పోతూ ఉన్నా ఆ ప్రాణాన్ని కాపాడగలిగే డబ్బు లేదన్న కారణంగా చూస్తూ ఊరుకోమంటారా? ఓకే, ఒక డాక్టర్గా మీకు మనిషి ప్రాణం విలువ తెలియకపోవచ్చు, కానీ ఒక మనిషిగా నాకు తెలుసండి. ఆవిడ స్థానంలో మా అమ్మే ఉంటే నేను కాపాడుకోలేనా? కాపాడుకుంటాను. మీకు డబ్బే కదా ముఖ్యం. ఏర్పాటు చేస్తాను. 1,00,000 కాదు, 2,00,000 నా తల తాకట్టు పెట్టైనా ఆ ఏర్పాటు చేస్తాను. ఆపరేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. వాట్ ఏ లవ్లీ గర్ల్. ఈ జనరేషన్లో ఇటువంటి అమ్మాయా?
ఎవరి కోసం ఇంత తపన పడుతుందంటే షీస్ రియలీ ఎన్ ఏంజల్. పెళ్ళంటూ చేసుకుంటే ఇటువంటి మంచి మనసున్న అమ్మాయినే చేసుకోవాలి.